ఈ పనిలో పాలిభాగస్తులు చేసిన ప్రియులు దైవ సేవకులు విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే యోగేశ్వరరావు గారికి, వారి సతీమణికి, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు, నాతో వచ్చినటువంటి ప్రతి పాలకి కూడా ప్రభు పేరిట నా శుభాభివందనాలు. మనం దేవుని పనిలో ఉన్నామని ఇంతకుముందే చెప్పాను. చదవబడిన లేఖనం ఇక్కడున్న మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖనమే. అయితే ఇక్కడ నేను ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహనతో ఈ మాటను మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. మరొకసారి దీన్ని మనం చదువుకుందాం. మరొకసారి చదవండి. అది 39వ వచనం. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ఈ మాటను ఆధారం చేసుకుని చాలామంది ఆత్మకు ఒక కాలాన్ని నిర్దేశిస్తున్నారు. అదేమిటంటే యేసుక్రీస్తు తర్వాత మాత్రమే ఆత్మ అనుగ్రహింపబడుతుంది, యేసుక్రీస్తుకు ముందు ఆత్మ లేదు అనే వాదనను చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నిజమా? అర్థమైందండి. బైబిల్లో ఏదో ఒక మాటను ఆధారం చేసుకుని మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడితే బైబిల్ ఒప్పుకోదు. ఈ రోజున నేను మీకు ఈ సత్యాన్ని మీ ముందుకు తేవడానికి ఆత్మపూర్ణున్నై కొన్ని విషయాలు మీతో మీ మధ్య పంచుకోవడానికి నేను సిద్ధపడుతున్నా. ఆ మాట చూస్తే ఎలా ఉంది? నిజమేనేమో అనిపిస్తుంది. స్వయంగా చెప్పింది ఎవరు? అక్కడ యేసే మాట్లాడుతున్నాడు. యేసు చెప్పినట్టుగానే అక్కడ యోహాన్ గారు రాశారు. మళ్ళా చదవండి ఇంకోసారి, ఒకవేళ మీకు డౌట్ అయితే. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక అంటే ఇందాక మనం చదివినటువంటి యోహాను సువార్త 13వ అధ్యాయం 32వ వచనం, ఈ వచనాన్ని పక్కన పెడితే అక్కడ జరిగిన సంభవం ఇంకెక్కడ జరగల. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మహిమపరచలేదు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమపరచబడలేదు. అది వెంటనే జరగలేదని ఇందాక చదివాం కదా. ఇప్పుడు అప్పటిదాకా ఇదేం కాదని చెప్తోందనమాట. ఆత్మ రాదు అన్నట్టుగా చెప్పబడుతోంది. ఎవరికి రాదు? ఇక్కడే అసలు సిసలు ప్రశ్న. మీరు చెప్పండి చూద్దాం. ఎవరికి అనుగ్రహింపబడదు? ఆలోచించాలి. తన యందు విశ్వాసం ఉంచిన వారికి అని మీ పాస్టర్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట వాస్తవ రూపంలోకి వెళితే తన యందు విశ్వాసం ఉంచిన అప్పటికి ఎవరయ్యా అంటే 12 మంది మాత్రమే. 12 మంది మాత్రమే. వాక్యం అంత లోతుకు వెళ్ళాలి. వచ్చింది 70 మంది, పారిపోయింది 58 మంది. హలో, అర్థమవుతుందా సత్యం? వచ్చింది 70 మంది విశ్వాసం ఉంచి, పారిపోయింది 58 మంది, మిగిలింది 12 మంది. ఆ మిగిలిన 12 మందిలో కూడా ఒకడు వెళ్ళిపోయాడు. 11 మందే. ఈ 11 మందిని గురించి మాత్రమే ఈ మాట వర్తిస్తుంది. బి కేర్ఫుల్. వాక్యమును అంత నిశ్చితంగా పరిశోధించాలి. అంత లోపలికి వెళ్ళి మనం దానిలో ఉన్న సత్యాన్ని మనం ముందుకు తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే అది మనలో జీవాన్ని నింపుతుంది. అక్కడే ఉంది. వారు పొందుకున్నప్పుడు ఆ వచనానికి మీరు 39కి ముందు 38వ వచనం చదవండి. పారుతాయి. ఈ 11 మందిలో అవి పారనీయలేదో ఒకసారి మీరు బైబిల్ తిరగేసి చూసుకోండి. పట్టడం మరి గట్టిగా చప్పట్లు. వాస్తవం అంత బాగుంటుంది, సత్యం అంత రుచికరంగా ఉంటుంది. అది జుంటె తేనె దారుల కంటే మధురమైనది. నిజం మిత్రులారా, ఎప్పుడైతే నువ్వు ఆత్మవశుడవై ఆత్మానుసారంగా వాక్యం దగ్గరికి వస్తావో, వాక్యంలో ఉన్న సత్యము కొరకు నీవు ఆయనకు అప్పగించుకుంటావో, ఇంత మధురమైన సత్యాలు నీ ముందుకొచ్చి నిన్ను బలపరుస్తాయి. అప్పుడు నువ్వు సిగ్గునందని జనముగా నా ప్రభువు చేత కొనియాడబడతావు.
కొనియాడబడతావు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. కానీ చాలామందికి ఇది అర్థం కాక ఎక్కడో ఒక ముక్కను తీసుకుని దీంతో వీళ్ళు వాడే వాదన ఏంటంటే, ఇదిగో చూసావా, ఆత్మదేవుడు ఎప్పుడొచ్చాడనుకున్నా యేసుక్రీస్తు పరమపురికి మళ్ళా సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పంపిస్తే వచ్చా. అది కూడా చెప్పాడు, నేను వెళ్ళి ఆయనను మీ వద్దకు పంపిస్తా అన్నాడు. మీ వద్దకు అన్నాడు. అక్కడ అర్థమవుతుందా? ఎవరి వద్దకు? ఈ 12 మంది వద్దకే. ఈ బుర్రలేని పిచ్చ జనమంతా ఏమనుకుంటున్నారంటే అసలు ఆదిలో లేడు ఆత్మదేవుడు, ఇదిగో ఇప్పుడు మాత్రమే వచ్చాడు, యేసుక్రీస్తు పంపిస్తేనే ఆ 12 మంది దగ్గరికి వచ్చినప్పటి నుంచి మాత్రమే ఆత్మదేవుడి చరిత్ర సాగింది తప్ప అంతకుముందు ఆత్మ లేదు అనేటటువంటి వెర్రి వెంగళప్పలందరినీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి కొన్నిసార్లు రుచి చూపించాలి. ఒకసారి వెళ్తున్నా నేను ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం దగ్గర తీసుకెళ్తున్నా. అదెవరమ్మా మరి? నీ పేరేంటో తెలియదు, నాకు గుర్తురాల. నీ పేరు ఎప్పుడు మర్చిపోయాను, ఏమనుకో. పేరు చెప్పు నాకు ఒకసారి. అమ్మా ప్రత్యూష. మరి ఆత్మ ఎవరు? వీళ్ళందరినీ ఏమనాలి? యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి పైకి వెళ్ళిన తర్వాత ఆయన పంపగా వచ్చినదే పరిశుద్ధాత్మ. అంతకుముందు లోకంలో ఆత్మ లేదు అనే వాళ్ళందరికీ సమాధానం ఏమిస్తుంది? మరి ఎక్కడుందట ఆత్మ? హలో హలో మళ్ళా చదువమ్మా ప్రత్యూష. ఎప్పుడది? వెరీ గుడ్. ఆ చెల్లి బాగా చెప్పింది. ఆది అందే. ఇంకా చెప్పాలంటే అనాదిలోనే. ఈ సృష్టి స్రవంతైనా కలగక ముందే, శూన్యంగా ఉన్నప్పుడే, ఆ శూన్యములోనే ఆత్మట అల్లాడుతూ ఉందట. ఆ పదం వర్ణించాలంటే కొంచెం మనకు ఆధ్యాత్మిక భావన రావాలి. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం పరిగెట్టి 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 అలసిపోయినప్పుడు అంటామే. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా సృష్టిని చెయ్యడానికి అంత ఆతృతతో అక్కడ అల్లాడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దైవ సంకల్పం అది. సృష్టి ఇప్పుడు చెయ్యాలిక. ఆ చెయ్యాలంటే వాళ్ళలో ఒక తపన, ఒక ఆలోచన, ఇట్లా యాక్షన్ చూడాలి. మీరు చూస్తే కానీ అర్థం కాదు. నిజం. అలాగా వారు తత్వములో ఏకత్వమైన దేవుడి సృష్టిని చెయ్యడానికి అంత పరవశులై దానిని అక్కడ జరిగించినట్లుగా మనం భావన చేయాలి. అక్కడే ఉన్నాడు ఆత్మ, అక్కడే ఉన్నాడు క్రీస్తు, అక్కడే ఉన్నాడు తండ్రి అయిన యెహోవాయు అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురు కలిసే, ముగ్గురు ఏకత్వం అయ్యే ఈ సృష్టిని మహత్తరమైన మాటతో మన ముందుకు తెచ్చారు. ఇది వాస్తవం. మరి అలాగ ఉన్నప్పుడు ఆత్మ కూడా అక్కడ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మరుగై ఉన్నాడు, కొన్నిసార్లు పనిచేశాడు. ఇప్పుడు మీరు ఇంకొకసారి దృశ్యం చూపిస్తాను. వెళ్ళండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. చూచి చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లుగా నాకు సహాయం చేయని అడిగాడు ఎలీషా గారు ఏలియా గారిని. మరి ఈ ఆత్మ ఎవరు? చెప్పాలి. ఏలియాలో ఉన్న ఆత్మ ఎవరు? ఏలియాలో ఉన్న ఆత్మకు రెట్టింపు ఆత్మ అడిగిన ఆత్మ ఎవరు? వీరెవరు? చాలాసార్లు ఇక్కడ XXY అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ ఎప్పుడు ఎక్కడైనా ఆత్మ అన్నప్పుడు పరిశుద్ధాత్మ అని మనం గ్రహించాలి. అయితే దురాత్మ ఉంది, కానీ ఇక్కడ కోరుకున్నది ప్రవక్తని. ప్రవక్తలు అప్పటిదాకా పనిచేసిన దురాత్మ ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. దానికి 18వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే దురాత్మల చేత అతడు పోరాడిన దృశ్యం మీకు కనబడుతుంది. ఒకవేళ ఏలియాలో దురాత్మ ఉందని మనం అనుకుందామా అంటే నథింగ్, కుదరదు. సత్యం అక్కడ ఒప్పుకోదు.
ఎందుకంటే దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి అహాబు రాజుకు ప్రతినిధులుగా ఉన్నటువంటి 850 మంది ప్రవక్తలను ఒకే రోజున ఒకే కత్తితో హతమార్చినటువంటి ఘనాపాటి ఏలియా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్, అలాంటి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి ఏలియా గారిలో దురాత్మ ఉంది అని అనడానికి మన ఎవరికీ శక్తి చాలదు, అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ఏలియా గారు నింపబడి ఉన్నారని ఎలీషా గారు నిశ్చయించుకున్నాడు, గుర్తెరిగాడు, గ్రహించాడు. అందుకే మిగిలినటువంటి శిష్యులు ఎవ్వరూ చేయలేని సాహసం, మిగిలిన శిష్యులు ఎవ్వరూ వెంబడించలేని ఆ పోరాటం ఎలీషా గారు పోరాడి 4 అంచెలు దాటి అక్కడికి వచ్చి నిలబడి, ఇప్పుడు నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పి ఏలియాతో పోరాడుతున్నప్పుడు, అప్పుడు ఏలియా గారికి తప్పించుకోలేక, అయ్యా బాబు ఏంట్రా నాయన, ఎందుకురా నన్ను ఇట్లా పట్టుకున్నావు అంటాం అప్పుడప్పుడు. దాన్నే జిగిని పట్టు, లేదంటే ఇంకేదో ఉంది, పదం నాకు గుర్తు రావట్లా, దేవునికి స్తోత్రం, జలగపట్టు. ఎస్, జలగపడితేనట గాడిద కూసినా వదిలిపెట్టదట, అట్లా ఉంటుంది. ఉడుమండి, ఎస్, ఉడుము పట్టు సంథింగ్. ఆ జలకు కూడాను అది లాగితే రాదండి, జలకు కూడా రాదు. యాక్చువల్గా నా చిన్నప్పుడు నేను 2-3 సార్లు దాన్ని ఎదుర్కొన్నాను. దాన్ని తీయాలంటే సాగిపోతూ ఉంటుంది జలగ. ఇలా చాలాసార్లు ఇప్పుడు ఎలీషా గారు కూడా అలా సాగాడనమాట. ఎక్కడి నుంచి ఎరుకో దగ్గర మొదలుపెట్టి యోర్దాను యువతల దాకా సాగి వచ్చాడు. ఏమంటే మిగిలిన వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నీవెందుకయ్యా, నీ యజమానుడు లేదా నీ గురువు గారు వెళ్ళిపోతున్నాడని సంగతి నీకు తెలియదు, నువ్వు ఆగరాదా అని అడిగారు మిగిలిన ప్రవక్తలు. అది నాకు తెలుసు కానీ నేను ఆగనన్నాడు. ముందు అక్కడ బైబిల్లో 8-18 అధ్యాయం. ఇదంతా జరిగి యువతలకు వచ్చిన తరువాత ఇప్పుడు ఏలియా గారు అడిగారు, ఇక వీడు నన్ను వదిలేటట్లేడు, వీడికి ఏదో కావాలి, అదేదో ఇచ్చేస్తే నన్ను వదిలేస్తాడు అన్నట్టుంది ఆ సంభాషణ, అవునా కదా? అందుకు అడిగాడు, నీకేం కావాలో చెప్పు, అది ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈయనేమడిగాడు, హలో ఏంటి అడుగుతున్నారు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు కావాలన్నాడు. ఇందాకే ఒక క్వశ్చన్ వేసా, తల్లిగారు చెప్పింది లేనిది ఇస్తే ఏమవుతుందని కదా. ఇప్పుడు లేనిది అడిగాడు, ఏలియా గారి దగ్గర లేనిది అడిగాడు. ఉన్నది 1 పాలు, ఆయన కావాల్సింది 2 పాళ్ళు. ఎట్ట వస్తాయి చూసారు ఎప్పుడన్నా, అసలు ఇలా ఆలోచించారా? అందుకని ఆయన ముందే తెల్లజెండ ఊపేశాడు ఏలియా గారు. నిజం వాక్యాన్ని ఇలా నేర్చుకోవడం కుదరాలి మనకి. ఏలియా గారు తెల్లజెండ, అది నా వల్ల అవదయ్యా, ఏదో ఇస్తే పైన ఉన్నాడు ఇవ్వాల్సిందే, అది ఎలాగ సాధ్యమయ్యా అంటే, నేను ఆరోహణం అవుతున్నప్పుడు నీవు గనుక నన్ను చూడగలిగితే అది నీ వశం అవుతుంది అన్నాడు. అంతేనా బైబిల్లో ఉంది? అన్నాడు. అనగానే సరే నేను చూసుకుంటాలా అనుకున్నాడు ఈయన. చెప్పలే, అక్కడ రాయబడి ఉన్నది బైబిల్లో, అదేదో నేను చూసుకుంటాలా అనుకున్నాడు ఎలీషా గారు. ఇవి నీ లోపల ఏమండి సుడిగాలు వచ్చేసింది, అగ్ని రథముల మీద అగ్ని గుర్రముల మీద ఏలియా గారు వెళ్ళిపోతున్నాడు. ఈయనప్పుడు నిజంగా ఆత్మోసుడు కానివాడైతే, ఆత్మ పోరాటం కుదరని వాడైతే ఎలీషా గారు ఏం చేసేవాడు? మీకు క్వశ్చను. ఈయన ఆత్మోసుడు కాదు, ఆత్మలో పోరాటం ఎరగనివాడు, దేవుని యొక్క పోరాటం గురించి అవగాహన లేని భక్తిపరుడు లేదా శిష్యుడు అనుకుందాం. అప్పుడు ఎలీషా గారు ఏం చేసి ఉండేవాడు చెప్పాలి? బెక్కముఖం వేసేవాడు. తెల్లనాడు ఏం చేస్తాడండి? ఇది కూడా నా దగ్గర నుంచి రావాలి ఆన్సరు. తెల్లనాడు బెక్కముఖం చేస్తాం, అయ్యో అనుకుంటాం, అయిపోయిందే అనుకుంటాం. కానీ తెలవనివాడు కాదు, పోరాటం చేయడం ఎరిగినవాడు, పోరాడి సాధించడానికి నడుము కట్టుకున్నవాడు. అందుకని అగ్ని గుర్రముల మీద అగ్ని రథముల మీద వెళ్ళిపోతున్నటువంటి ఏలియాని చూడగానే అక్కడ ఆయన వాడిన పదం అండి, బలమైనటువంటి పదం. అదేమంటాడు తెలుసా? నా దేవా ఇజ్రాయేళ్లకు రథములను గుర్రములను నీవే అన్నాడు. అంటే ఏం తెలుసు అన్నమాట ఇప్పుడు ఎలీషా గారికి? ఈయన ఇజ్రాయిల్ కోసం నడిపించబడుతున్నటువంటి ప్రవక్త అని ఎలీషా గారికి తెలుసు. నువ్వు ఆయన కొరకు ఆ ఇజ్రాయిల్ కొరకు నువ్వు పంపావు,
వారికి దేవుడవు నీవే. ఈయన దగ్గర 2 పాళ్ళ ఆత్మ లేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏలియా వలన కానిది నీ వల్ల అవుతుంది అని ఎరిగి అడిగాడు. ఎక్కడ వాక్యం అంటే ఇది ఏమండి, యేసుక్రీస్తు కుమారుడిగా వచ్చి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని చెప్పిన కొండ మీద ప్రసంగంలో మాటని ఎలీషా గారు అప్పుడే వాడుకున్నాడు. కొట్టగట్టిగా చప్పట్లో. ఈ మాట విన్న యెహోవా దేవుడు వెంటనే ఆత్మరూపముగానట ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటిని కాస్త తీసి ఎలీషా ముందు పడేశాడు పరిశుద్ధాత్ముడు. కొట్టని గట్టిగా చప్పట్లు. నేను అయిపోయింది. ఎలీషా గారికి 2 పాళ్ళ ఆత్మ వచ్చేసింది. మరి ఇది కదా, మరి యేసుక్రీస్తు మహిమపరచబడకపోతే ఆత్మ రాదు అని చెప్పేటటువంటి వాళ్ళందరికీ ఇదేమని చెప్తాను? మరి మాట్లాడాలి, చెప్పండి. వాళ్ళందరినీ సిగ్గునందింప చేస్తారు. వాస్తవం తెలియని వారిగా కనబడుతున్నారు. వాస్తవం ఇది. పరిశుద్ధాత్మ ఆదిలోనే ఉన్నాడు. తన పిల్లలైన వారు సిగ్గుపడుతున్న సమయంలో సిగ్గునందనివ్వకుండా తగిన సమయమందు తగిన రీతిగా తన చర్యను చెయ్యగలిగిన సమర్థుడై ఉన్నాడు. అది విషయం. ఏలియా అసమర్థతను సమర్థతగా మార్చడానికి ఎలీషాలో ఉన్న రోషమును చూసి ఎలీషా దగ్గరికి 2 పాళ్ళ ఆత్మతో దిగొచ్చాడు కనుక ఆత్మ అప్పుడు ఉన్నాడు. అందాకెందుకు 5వ అధ్యాయం అక్కడే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వచనం దగ్గర మనకు రుజువు చేయబడుతుంది. 26వ వచనంలో నా మనసు నీతో కూడా రాలేదా నయమాను అని అంటున్నాడు. నయమాన్ కాదు, గెహజీ, క్షమించాలి, గెహజీ అంటున్నాడు. చదవండి ఆ మాటని. 5వ అధ్యాయం 26వ వచనం. అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనినప్పుడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. ఈయనేమో ఎక్కడో గదిలో ఉన్నాడు ఎలీషా గారు, కానీ వీళ్ళేమో ఎక్కడో పురవీధుల్లోకి వెళ్ళిపోయారు. పురవీధుల్లో చాలా దూరం వెళ్ళిపోయాడు నయమాను రథమెక్కి. ఆ రథమెక్కి వెళ్ళినటువంటి నయమాను వెనకాల ఇందాక ఆత్మ అల్లాడుతున్నట్టుగా అన్ననే ఇదిగో ఈ గెహజీ కూడా అలాగా రొప్పుకుంటూ రథమును దాటి మరి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళుతున్నటువంటి ఆ నయమాను ఆగిపోయి గెహజీని చూసి ఏంటి బ్రదర్, ఏంటి ఇంత అడావుడిగా వస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఏం లేదండి, మన్యము దగ్గర నుంచి శిష్యుల ప్రవక్తల్లో మరి కొంతమంది వచ్చారని ఒక చిన్న అబద్ధం ఆడేశాడు. అబద్ధం ఆడితే పాపం నయమాను అలాగా అయితే అంతేంటి, ఎంత కావాలితే అంత తీసుకెళ్ళని తన రథంలో దాచి ఉంచిన వాటన్నిటినీ ఎంత కావాల్సి అంత ఆయనకి ఇస్తే అవన్నిటిని తీసుకొచ్చి ఇంటిలో దాచుకున్నాడు పాపం. ఎవరైనా గెహజీ గారు ఇంటిలో దాచుకుని మళ్ళీ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారి దగ్గరికి వెళితే ఎలీషా గారు తన ముందుకు వచ్చినటువంటి గెహజీని చూసి గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నా అన్నాడు. అప్పుడు వచ్చిన ఆన్సర్ అది. అర్థమవుతుందా ఏమండి? చాలాసార్లు క్రైస్తవుల్లో ఉన్నటువంటి చిన్న లోపం ఈ మధ్య నీ ఫోన్లు వచ్చి నాకు ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి. హలో ఎక్కడున్నావు అంటే ఎక్కడో ఉంటాడు, కానీ ఈ వ్యక్తి చెప్పేది మాత్రం ఇగో ఈ చెప్పండి గెహజీ గారి సమాధానాలు లాంటి సమాధానాలు వస్తున్నాయి. చాలా తప్పు అండి, చాలా తప్పు. ఒకవేళ నీ సహోదరుడో నీ పొరుగువాడో నిన్ను గ్రహించలేకపోవచ్చు, కానీ ఆత్మయ్య ఉన్న దేవుడు చెప్పాలి అంతరంగములను పరిశోధించగలిగిన దేవుడు, సత్యమును సత్యముగా నీ ముందు ప్రత్యక్షపరచగలిగిన దేవుడు. పరిశోధించడం కాదు, నీ ముందు దానిని రీల్లాగా తీసుకొచ్చి చూపించి ఇది నీ బ్రతుకు అని చెప్పగలిగిన దేవుడు. అది తెలియని గెహజీ అనుకున్నాడు నేను వెళ్ళింది నేను చూస్తాడులే అనుకుని, లేదయ్యా నేను ఇక్కడే ఉన్నా అని అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఎలీషా,
నీవు ఆ సహోదరుడైనటువంటి ఆ వ్యక్తి నయమాను నీ ఎదుటకు వచ్చి నీతో మాట్లాడినప్పుడు నేను చూడలేదా, నా మనసు అక్కడికి రాలేదా అని అంటున్నాడు. అంటే ఈ మనసు పరిశుద్ధాత్మకే సూచనగా నేను భావిస్తాను. ఆ దేవుని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. ఏలీషాలో ఉన్న 2 పాళ్ళ ఆత్మ, ఒక ఆత్మ ఇక్కడ ఉంది, మరొక ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. అర్థమైందా? దేవుని కార్యము మిత్రులారా. కాబట్టి పరిశుద్ధాత్మ పాత నిబంధనలో కూడా ఏం చేశాడని దీని అర్థం, తన సమయమందు తన పనిని తాను నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కాలగతులను నిర్దేశించడం నీ చేతిలో, అది ఎప్పుడో చెప్పాడు యేసు, ఆయన స్వాధీనంలో ఉన్నాయని. కానీ మనమే పిచ్చాళ్ళమై మనం హద్దులు పెట్టేస్తూ ఉంటాం. ఇప్పటికీ ఈ దేవుడు, అప్పటికి ఈ దేవుడు, రేపటికి ఈ దేవుడు అని మనం కొన్ని నియమాలు పెట్టేసుకుంటున్నాం. లేదు లేదు, దేవుడికి నియమాలు పెట్టే స్థాయి మానవుడికి ఎక్కడిదక్కడ. ఆయన అనంత జ్ఞాని, ఆది నుంచి అంతం వరకు ఉండగలిగిన వాడు, ఏకాత్మతో ఏక కాలమును, ఏక సత్యమును, ఏక భావనను నరులకు నింపగలిగిన వాడు. నీవేళ కొట్టుకెళ్తూ ఉంటావు, కానీ ఆయన మాత్రం ఏకత్వంలోకి తీసుకురావడానికి తన ప్రయత్నాన్ని ఆయన చేస్తూనే ఉంటాడు. అవుతుందా అవదనే తర్వాత, కానీ ఆయన ప్రయత్నం మాత్రం మానడు. అందుకోసమేనండి ఇప్పటికీ దేవుడు తన పనిని నిరాటంకంగా, భూమి మీద 2 పనులు ఎప్పుడూ నిరాటంగా జరిగిపోతూ ఉంటాయి. లేదండి ఈ సృష్టిలో, భూమి మీద అంటే మళ్ళీ మీరు అటు వెళ్ళారు కాబోలు, ప్రకృతి వైపుకి వెళ్ళారు. ఈ సృష్టిలో 2 పనులు ఎప్పటికీ జరిగిపోతూ ఉంటాయి. ఒకటి జీవము గల దేవుడి పని, 2 అండ్ ఇప్పటికీ ఆయనకు శత్రువుగా ఉన్నటువంటి అపవాది పని. వాళ్ళని ఆపలేము మనం. ఒకానొక రోజు నీడి పని ఆగిపోతుందిలే, తీసుకెళ్ళి లోపలేస్తాడు, తాళం పెడతాడు, అండ్ 10 అక్కడ రెస్ట్, 1000 సంవత్సరాలకు రెస్ట్ తీసుకో అంటాడు. అప్పుడేం చేయలేడు ఇక వాడు. అది ఎప్పుడు చూస్తామో, దేవుడు ఎప్పుడు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా మనం ఈ పని చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా విషయం? అది అప్పటి వరకు ఇటు సృష్టికర్త అయిన దేవుని పని, అటు అపవాది పని నాన్ స్టాప్గా అవి జరిగిపోతానే ఉంటాయి. కాకపోతే ఈ రెండింటి మధ్యన మనం ఎక్కడున్నామనే మనం తెలుసుకోవాలి. మన స్థితి ఏంటనే మనం పరిశీలన చేసుకోవాలి. అందుకోసమే ఈ కార్యక్రమాలు, అందుకోసం ఈ సమావేశాలు, అందుకోసం ఈ సత్యాన్వేషణలు. అర్థమైందా? మన స్థాయి ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎందులో ఉన్నాం అని పరిశోధించి తెలుసుకుని సత్యము వైపు నువ్వు నిలబడి సత్యం కొరకు నడుం కట్టుకుంటేనేమో దేవుని చేత దేవుని కొరకు మహిమ తెచ్చే పాత్రగా యేసు ఎలాగైతే తెచ్చి ముగించి వెళ్ళిపోయాడో నువ్వు కూడా అలాగా ఆ పాత్రను జరిగించి ముగించి వెళ్ళిపోతావు. కాదంటే వచ్చే చిక్కులు అది. ఆ చిక్కుల నుంచి తప్పించడం కోసమే మిమ్మల్ని ఈ పాస్టర్ గారు ఇప్పుడు నడుం కట్టుకుని ఈ సమావేశాలు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఓకే, రెండవ విషయంలోకి వస్తున్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ పాత నిబంధనలో కూడా ఉన్నాడు అని మీకు రుజువు చేశాను. ఇక ఇప్పుడు యేసుక్రీస్తు మహిమ పచ్చబడక ముందు లేడు కదా వీళ్ళ వాదన. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉండగా కూడా ఆయన పనిచేశాడని మీ ముందుకు తేబోతున్నా. వెళదాం. పరిశుద్ధ గ్రంథం తెచ్చి మత్తయి సువార్త 3:16 వచ్చినాం. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము, ఆ మాట అంటలేదు, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట యోహాను చూశాడట. చప్పట్లు కొట్టాలి. మరి అప్పుడు లేడు ఆత్మ? బైబిల్లో రాయబడింది అసత్యమా? మాట్లాడరు. దీనిని ఏకంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ 2002లోనే ఒప్పుకున్నాడు. అది ఎలాగంటే అప్పటికి కర్ణాటకలో అండ్ ఒక ముఖ్యమంత్రి గారు ఉంటే, కర్ణాటకలో ఉన్న వ్యక్తి ఏకంగా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలోకి వెళితే ఆయన అప్పుడు ఆల్మట్టికి పునాది వేయడానికి ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక మాట చెప్పాడు. అదేమిటంటే బచావత్తు ట్రిబ్యునల్ బైబిల్ లాంటిది అన్నాడు. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సత్యాన్వేషణ చేస్తే ఈ కొటేషన్ మీకు దొరుకుతుంది. బచావత్తు ట్రిబ్యునల్ బైబిల్ లాంటిది అన్నాడు. అంటే బైబిల్ ఎలాగ మార్చబడదో
బైబిల్ ఎలాగ సత్యమై ఉందో అండ్ బచావత్ ట్రిబ్యునల్ కూడా అలాంటిదే అని చెప్పడానికి వాడుకున్నాడు అనమాట. అంటే భూమి మీద ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఏ గ్రంథం దొరకలేదు ఇక చంద్రబాబు నాయుడు గారికి. ఒక బైబిల్లో దొరికిందా? మరి అది సంగతి. పురాణాలు ఉన్నాయి కదా, వేదాలు ఉన్నాయి కదా, ఇవేవి అలాంటివి కాదని ఆయనకు అర్థమైపోయింది అనమాట. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి దేవగౌడతో వాదన పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు వాడిన పదం ఇది. బచావత్ ట్రిబ్యునల్ దేనికంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాలకు కృష్ణానది మీద ఒక ట్రిబ్యునల్ వేశారు బచావత్ అనే వ్యక్తితో. ఆ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది, ఇన్ని నీరు ఇన్ని టీఎంసీలు ఈ రాష్ట్రం వాడుకోవాలని తీర్మానం చేశారు. ఇప్పుడు దాన్ని అధిగమించి దేవగౌడ్ గారు ఏం చేశారంటే ఆల్మట్టిని కట్టేస్తా ఆయన రాష్ట్రానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాంటే బైబిల్ ఆధారం చేసుకుని ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు. కొట్టో గట్టిగా చప్పట్లో. ఇది సత్యం, చరిత్ర చెప్పుతున్న సత్యం. బైబిల్ ఎప్పటికీ సత్యవేద గ్రంథం, అందులో అసత్యాలకు చాటు లేదు. ఇప్పుడు ఆ రోజున ఆ యేసుక్రీస్తు ఎప్పుడైతే యోర్దాను నీటిలో మునిగాడో వెంటనే పరమందున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చి ఆయనను అభిషేకించాడట. కొట్టమ్మ గట్టిగా చప్పట్లు. ఎందుకు చెప్పాను ఇదంతా? ఆత్మ యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆత్మ ఉన్నాడు, వచ్చి తన పనిని తాను చేస్తూనే ఉన్నాడు. ఆయన నిద్రబాటల్లా నీలాగా సామర్గా లేడు. పని చెప్తే కూడా నేను చూడనులే పాస్టర్ గారు అన్నాడు. అందరు కాదులేండి, కొందరు ఉన్నారు బ్యాచ్, పాస్టర్ గారు పని చెప్పినా కూడా ఇప్పుడు కాదులేండి అంటూ ఉంటారు. నా ప్రభు అట్లాంటిది కాదు, దేవుని ఆత్మ అట్లాంటిది కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలాగ చేయాలో అప్పుడు అక్కడ అది జరిగించి ముగించి దేవునికి మహిమ తెస్తూనే ఉంటారు ప్రజలు. అది దేవుని ఆత్మ చేత అప్పుడు ఆయన అభిషేకించబట్టాన్ని బట్టి ఆ తర్వాత సాతాను వచ్చి యేసుక్రీస్తుని అంటుకోవాలని చూస్తే అలా మాట్లాడరా, మాడి మసి అయిపోయాడు. ఈ అభిషేకం రాలేదనుకోండి, ఇది అర్థం కాదు అసలు. వాక్యాన్ని సరిగ్గా మనం ఫ్లో అవ్వకపోతే, వెంబడించకపోతే ఆ అభిషేకమే లేదనుకోండి. ఆయన నీళ్ళలో మునిగినప్పుడు బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం రాలేదనుకోండి, యేసులో ఏముండేది అప్పుడు? ఆలోచించండి. నేను మంచిలు తాగుతా చెప్పాలి మరి ఒక్క నిమిషం. చిన్నపిల్లలమ్మా, మిమ్మల్ని నేనేం తప్పు పడ్డంలా. ఆలోచించకపోవటం మన లోపం. ఆలోచిస్తే ఆత్మ మనకు సహాయం చేయడం ఆయన బాధ్యత. అర్థమవుతుందా? ఒకవేళ అప్పుడే కనుక ఆత్మ వచ్చి అతన్ని అభిషేకించకపోతే ఆ తర్వాత ఆత్మట యేసుక్రీస్తుని అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి, తర్వాత అధ్యాయంలోనే ఉంటుంది, శోధించగా ఇప్పుడు యేసుక్రీస్తు అపవాదికి చివాట్లు పెట్టాడు లేదా తలంటాడు, నా భాషలో అయితే వాడిని వాడగొట్టాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వచ్చే కనుక అభిషేకించి ఉండకపోతే ఏం జరిగేది? యేసు చిక్కుల్లో పడిపోయి ఉండేవాడు. ఎందుకంటే ఆ ఆత్మ యొక్క ప్రభావం ఎక్కడ వదిలిపెట్టి వచ్చాడు? అయ్యో, వట్టివాడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. అందుకని ఆత్మ లేని యేసుక్రీస్తు నీ వలే నా వలే ఒక సాధారణమైన మనుషుడైతే ఇప్పుడు ఆ దురాత్మ జయించడం చాలా ఈజీ అయిపోయేది. అందుకని ఆత్మ అక్కడికి వచ్చి యేసుని బలపరిచి యేసులో పూర్వపు అంటే తాను విడిచి వచ్చిన వాటన్నిటినీ తనిగా అతనిలో నింపితే ఇప్పుడు అపవాది వచ్చి యేసు మీద దాడి చేస్తే అపవాది తాట తీశాడు నా యేసయ్య. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇలా చెబుతూ వెళితే బోల్డ్ సంగతులు. మరి మీరు బాప్తిసం పొందారు. హలో, నీళ్ళలో పాస్టర్ గారు మీకు బాప్తిసం ఇచ్చారు. ఇచ్చినప్పుడు చాలా లోపలికి వెళ్తాను వాక్యం, బాగా శ్రద్ధగా వినండి. ఇచ్చినప్పుడు మీరు పశ్చాత్తాపడి మీ అతిక్రమ దోషములను పాపములను విడిచిపెట్టి ఆత్మచేత మీరు నూతన సృష్టిగా మారితే అప్పుడు మీ మీదకి కూడా ఈ ఆత్మ వస్తాడు. కొట్టగట్టికి తప్పట్లో కాకుండా ఎవరో ఒత్తిడితో ఎవరో బలవంతంతో బాప్తీసం తీసుకోకపోతే కుదరదో
నువ్వు నిత్యరాజ్యం జారవు అని చెప్పి నీ మాటల చేత ప్రేరేపితమై పశ్చాత్తాపం లేకుండానే యాదృచ్ఛికంగా నువ్వు బాప్తీసం తీసుకుని బయటకు వచ్చేసావు. తర్వాత ఎక్కడ బయలుదేరుతుందో తెలుసా యుద్ధం? హలో, చెప్పాలి. ఇవన్నీ ఒక దైవసేవకుడికి అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు, బైబిల్లో రాయబడవు. ఉందిలే, బైబిల్లో కూడా ఉంది, కాకపోతే ఆ కోణంలో చూడాలి. ఆ కోణంలో చూస్తే మీకు చేత అవుతుంది. ఎక్కడ బయలుదేరుతుందో తెలుసా? మొదట ఇంటిలో నుంచేనట. హలో, అర్థమవుతుంది నా మాటలు? భార్య బాప్తీసం తీసుకొచ్చింది, భర్త అన్యుడిగా ఉన్నాడు. ఏమవుతుంది ఇక? నేను చెప్పాలి ఇక. ఇప్పుడు అర్థమైపోయింది సీన్ మీకు. అప్పుడు మరి ఎలా ఎదుర్కొంటావు? ఆ బాప్తిస్మము ఆచార సంబంధంగా జరగకూడదు. మరి ఎలా జరగాలి? ఆత్మ సంబంధంగా జరగాలి. పరిశుద్ధాత్మ పశ్చాత్తాపంతో జరగాలి. ఆత్మ వచుడవై నువ్వు ఆత్మతో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు భర్త వచ్చేది, భర్త తాత వచ్చేది. హలో, భర్త వచ్చేది, భర్త తాత వచ్చేది. నిలబడేది మాత్రం నువ్వే, జయించేది మాత్రం నువ్వే. అందుకు రుజువు యేసుక్రీస్తే. యేసుక్రీస్తే మనకు మాదిరి. ఆత్మ వశుడై ఆత్మానుసారంగా ఏమంటాడు తెలుసా యోహానుతో? యోహాన్ అన్నాడు, నువ్వు నాకు బాప్తీసం వలసి ఉండగా నేను నీకు బాప్తీసం ఏంటయ్యా అన్నాడు. యేసుక్రీస్తుని పట్టుకుని యోహాను బాప్తీసం ఇస్తా కాదు ఇవ్వలా, ఇంకా ఇవ్వడానికి ఇష్టపడలా. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా అట్లా అనలా, చక్కని పదం వదిలిపెట్టావు, సరిగ్గా చెప్పు. నీతి యావత్తును ఇప్పటికీ ఈ రీతిగా జరగనిమ్ము. ఆ పదం చాలా విలువైంది. నీతి యావత్తును ఇప్పటికీ ఈ రీతిగా జరగనిమ్ము. నీతి అంటే ఏంటి? వాక్యం నీత. ఇట్లా వచ్చావా? కొంత కరెక్టే, కానీ ఇంకా కొంచెం క్లారిటీ కావాలి. మనసా? నీతి అంటే దేవుడు చెప్పినది చేయడమే నీతి. దేవుడు ఏదైతే నీకు చెప్పాడో అది చేయడమే నీతి. దానికి మించి వెళ్ళేది అవినీతి. నీతి అంటే నీతో ఏది చెప్పబడుతుందో అది నువ్వు చేయడమే. ఇప్పుడు యోహానికి చెప్పే పంపాడా, చంపకుండా వచ్చాడా? హలో, ఏంటి ఇక్కడే ఉన్నారు మీరు? యోహాను గారు ఏలియా ఆత్మ కలిగిన వాడన్న సంగతి తెలుసా మీకు? ఏలియా ఆత్మ చేత భూమి మీదకి పంపబడ్డాడు. అదెందుకయ్యా అంటే తన ప్రియ కుమారుడి యొక్క మార్గమును సరళము చేయుట కొరకు పంపాడు. ఇంత చెప్పి పంపించాడు యోహాను గారికి. యెహోవా దేవుడు యోహాను గారికి ఇంత చెప్పి భూమి మీదకి పంపించాడు. పంపిస్తే ఇప్పుడు యోహాను గారు ఏమంటున్నాడు? నువ్వే నాకు బాప్తీసం అనమంటున్నాడు. పంపింది ఎందుకు? ఈయనకి బాప్తీసం ఇవ్వడానికి, యేసుక్రీస్తుకు బాప్తీసం ఇవ్వడానికి యోహాను గారిని పంపిస్తే యోహాను గారు ఏమన్నాడు? కాదు నువ్వే నాకు బాప్తీసం ఇవ్వమన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే జోక్యం చేసుకుని నీతి యావత్తును ఇప్పటికీ ఈ రీతిగా జరగనిమ్ము అన్నాడు. అప్పుడు బాప్తీసం ఇవ్వడానికి వచ్చాడు, ఆత్మ వచ్చింది. ఇప్పుడు నేను ట్రాక్ వెనక్కి వెళ్ళాను, ఎక్కడికో వెళ్ళిపోయాం. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తన జనుల కొరకు లేదా తన తండ్రి చిత్తమును పూర్తి చేయుట కొరకు ఆయన పనిని నిరాటంకంగా ఆది నుంచి ఆయన పని ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. చూసే నేత్రాలు నీకు లేక, తెలుసుకునే మనసు నీకు లేక, నీకు నచ్చినట్లుగా నువ్వు వాదన పెట్టుకుంటే తప్పు నీది, ఆయనది కాదు. బైబిల్ సాక్ష్యం ఉంది, రుజువు ఉంది, చరిత్ర చెప్తున్న సత్యాలు ఉన్నాయి. ఎక్కడైనా అంటే ఇక్కడే కాదు, ఆ తర్వాత కూడా రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఇదే సన్నివేశం జరుగుతూ ఉంటుంది. అండ్ 3 శిష్యులను వెంట పెట్టుకుని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. మీరు చూడాలంటే కనుక అక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయంలో కనబడుతుంది. అవసరం లేదండి, మీకు తెలిసిన చరిత్ర కనుక నేను చెప్పుకెళ్ళిపోతున్నా. వెళ్ళినప్పుడు అక్కడ కూడా పేతురు గారు తొందరపడిపోతున్నాడు, ఆదుర్దపడిపోతున్నాడు. పాపం ఈయన పెద్ద ఆదుర్ద మాస్టర్ గారు. అర్థమవుతుందా? ఏమడుతున్నాడు? అయ్యా నీకొకటి మోషేకొకటి ఏలియాకొక 3 పర్ణశాలలు కట్టేస్తాం, మనం ఇక్కడ ఉండటం మంచిది అంటున్నాడు. అప్పుడు కూడా వాక్శక్తిలో స్వరం వచ్చిందట,
వచ్చి ఏమంటున్నా అంటే, మోషే ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మీతో చెప్పున్నది మీరు చేయండి. ఇందాక చోటేమో ఈయన యందు నేను ఆనందిస్తున్నా, రెండింటికి చాలా తేడా ఉంది. ఏమండి, ఇందాక ఆత్మవశుడై ఆస్వాదించబడిన తర్వాత ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాననేమో యోహానుతో చెప్పాడు బాప్తిసం పొందినప్పుడు. కానీ ఇక్కడేమో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మీతో చెప్పున్నది మీరు చెయ్యండి. కొట్టని గడికి తప్పట్లు. ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు ఏదైతే మీతో చెప్తాడో అది మీరు చెయ్యండి అన్నాడు. ఇక్కడ వాక్ రూపంలో వచ్చింది కూడా పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు వచ్చి మరలా వారిని సరిదిద్దాడు. సిగ్గు నందబోతున్నటువంటి పేతుర్ని సరిదిద్ది చక్కపరిచి విజయవీరునిగా మార్చడానికి తన పని తను చేసి వెళ్ళాడు. ఇలా చెప్తూ వెళ్తూ చాలా సంగతులు ఉన్నాయి. నేను ముగింపులోకి వచ్చి ఇప్పుడు ఈ ఆది కాలం అంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగే పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా, యేసు పునరుద్ధానుడైన తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అక్కడ ఏకంగా యేసే చెప్పాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తా, మీరు శక్తి పొందుతారు అని చెప్పి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూడగలుగుతారు. ఆ తర్వాత వారి మీదకి వాక్శక్తి వచ్చింది, అన్ని భాషలు మాట్లాడుతూ వచ్చారు. అంతతో ఆగిపోలేదు. ఒకానొక సమయం యందు యేసు స్వయంగా స్వరరూపంలో పిలుపు దగ్గరికి వచ్చి, పిలుపు నా కొరకు విశ్వాసంతో వచ్చిన ఒక కుమారుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు, అతని నీవు దర్శించగలవా అని పిలుపుని అడిగినప్పుడు నేను వెళ్తానయ్యా అని అన్నాడు పిలుపు. వెంటనే ఆ పిలుపునట ఆత్మవశుడిని చేసి రథము పక్కన కూర్చోబెట్టింది. దేవునికి స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో సన్నివేశాన్ని మీరు చూడగలుగుతారు. ఎస్, అర్థమవుతుందా అమ్మా? ఏంటి నువ్వు చెప్పింది? తీయవసరం లేదు. 8వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు ఆ సన్నివేశం. అప్పుడు వెంటనే పిలుపు అక్కడికి వెళ్ళి ఆ కాందాకే అధికారితో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు చదువుతున్నది నీవు గ్రహించగలుగుతున్నావా అని అడిగాడు. అడిగితే ఆయన అంటున్నాడు, నాకు చెప్పువాడు బోధించువాడు లేకపోతే నేను ఎలా గ్రహిస్తాను అని అన్నాడు. అప్పుడు చదువుతున్న మాట ఏమిటంటే ప్రవచన గ్రంథంలో మాట, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనిగా ఉన్నట్లు ఆయన మౌని అయి ఉండెను అనే ప్రవచన వాక్యాన్ని, యెషయా గ్రంథంలో ప్రవచనాన్ని ఆయన చదువుతున్నాడు. అప్పుడు పిలుపు దాన్ని వివరించాడు, కాందాకి అధికారికి వివరించాడు. వివరించిన వెంటనే ఆ కాందాకి అధికారి గుండెలు ఏమయ్యాయి? హలో ఏమయ్యాయి? నా భాషలో అయితే పిండబడ్డాయి. కఠినమైన గుండె కాస్త మాంసపు గుండెగా మారిపోయిన వాడే, ద్రవించిన వాడే, పశ్చాత్తాపడిన వాడే, అయ్యో అంత ప్రభు నా కోసం చేస్తే నేను ఇంత సోమరిగా ఎలాగున్నాను, ఇన్ని సంవత్సరాలు ఇలాగ మందిరానికి వస్తే ఎలా తిరిగి రాగలిగాను అని పశ్చాత్తాపడిన వాడే, ఆ ఎదురుగుండా నీళ్లు కనబడగానే ఆ రథము తోలేవాడిని ఆపమని చెప్పి, ఇదిగో నీళ్ళు ఎక్కడున్నాయి, నువ్వున్నావు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని అడిగాడు. అప్పుడు పిలుపు అంటాడు, నీవు దేవుని యందు గనక విశ్వాసం ఉంచినట్లయితే నేను నీకు బాప్తిసం ఇస్తా అన్నాడు. వెంటనే ఇద్దరు రథం దిగారు, నీళ్ళలోకి వెళ్ళారు. కాందాకి అధికారి బాప్తిసం తీసుకున్నాడు. చప్పట్లు కొట్టాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు తన పనిని తాను నిరాటంకంగా చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. ఎప్పటిదాకానో తెలుసా? ఎప్పటిదాకా చెప్పాలి. కడబోర ధ్వని మూనబడే క్షణము వరకు ఈ భూమి మీద సంఘము కొరకు తన పనిని తాను నిరాటంగా చేస్తాడు. దానిని ఆపగలిగిన దమ్మున్నవాడు ఇప్పటికి లేడు, ఇక ఎప్పటికి రాడు. అటు ఆత్మదేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆ ఆత్మ మనకి ఏది ఉపదేశిస్తుందో దానికి లోబడి వెళ్ళడం మనకు కుదిరితే, ఆ రోజున యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి అయిన దేవునిని మహిమపరిచాడో మనము కూడా మన ప్రభు అయిన యేసుని మహిమపరచగలం. మీ పాస్టర్ గారు ఒక చక్కని మాట ఈ సందర్భంలో వేశారు. ఆ మాట కూడా నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం,
మీకు ఇచ్చినటువంటి మనోహర పండుగల ఆ ఫ్లాంప్లెట్స్లో దీన్ని కోట్ చేశారు. ఒకసారి చూడండి, అది ఇంకా చాలా బాగుంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. చాలండి. ఇందాక ఈ పదాన్ని నేను ఇలా వాడా, సిగ్గునొందని జనముగా. పదం మారిందంతే, పదార్థం ఒకటే. వాళ్ళు ముసుగేసుకున్నారు. ఎందుకని? ఆ సత్యాన్ని చూడగలిగే నేత్రాలు వారికి లేవు. ఆ మహిమను చూడగలిగే వెలుగు వారి దగ్గరికి రాలా. ఇప్పుడు మనం కూడా ఆత్మవశులము కాకపోతే, ఆత్మచేత నింపబడకపోతే మనం కూడా సిగ్గునందుతాం. కానీ ఆత్మవశులమై అదిగో ఆ యొక్క కాందాకి అధికారి మార్చుకున్నట్లుగా, పిలుపు లోబడినట్లుగా, లేదంటే ఇందాక మనం చూసినటువంటి యోహాను దిద్దుకున్నట్లుగా మనం ఆత్మానుసారంగా గనక సిద్ధపడి సరిచేసుకుంటే సిగ్గునందని జనముగా మన పనిని మనం ముగిస్తాం. అట్టి కృపలో దేవుడు ఇక్కడున్న మనందరినీ సరిచేసి చక్కపరిచి ఆయన మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మన మధ్యన ఉన్న స్థానిక దైవ సేవకులు, ప్రియులు, మరి